హలో ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్ అండ్ బ్లాగ్స్ కి స్వాగతం అండి. ఈ రోజు మనము ఈ చిలకముక్కు చెట్టు ఫుల్ కేర్ ఎలాగో తెలుసుకుందామండి. ఇది చూడండి, మనం ఇంతకుముందు విత్తనాలు వేసుకొని మనం పెంచుకున్న చెట్టు అండి. ఇది చూడండి చక్కగా పూలు పోస్తుందో. ఈ ఒక్క కలరే ఉందండి నా దగ్గర. ఇంకో కలర్ కూడా పెట్టాను, నా నేబర్స్ కి ఫ్రెండ్స్ కి ఇచ్చాను. అట్లా వెళ్ళిపోయిందేమో, ఒకవేళ పూలు పుయ్యినాట్లో ఉందో. మరి నా దగ్గర ఇంకా పూలు పుయ్యినవి కూడా ఉన్నాయండి, కొన్ని చెట్లు అక్కడ ఉందో. మొత్తానికైతే ఇది నేను రాణి పింక్ ఒకటి పెట్టానండి, థిక్ రాణి పింక్. మరి ఇవి ఎక్కువ ఉన్నాయి చెట్లు, అది ఒకటో రెండో ఉండాలి. మరి ఏమైపోయిందో అయితే నాకు తెలియదు. ముందు పూలు పోస్తుందో లేదో కూడా తెలియదండి. మరి వెళ్ళిపోయిందేమో మా ఫ్రెండ్స్ నైబర్స్ కి వాళ్ళకి ఇచ్చినప్పుడు. దీని కేరీ గురించి వాళ్ళు తెలుసుకుందామండి. చూడండి చక్కగా పోస్తున్నాయో పూలు, చాలా అందంగా ఉన్నాయి కదా. ఇంకా చాలా ఉన్నాయండి మొగ్గలు. ముందు దీని మట్టి దగ్గర నుంచి మనం మొదలెడదామండి. ఎలాంటి మట్టి ఇవ్వాలి ఏంటనేది. దీనికి పోరస్ మట్టి కావాలండి, అంటే ఇసుక లాంటిది అనమాట. అంటే బంక మట్టి కానిది. 3 వంతులు ఇసుక తీసుకుని 1 వంతు మనం రెడ్ సాయిల్ వేసుకోవాలండి. నల్ల మట్టి మాత్రం మీరు తీసుకోకండి. నల్ల మట్టి మీరు తీసుకున్నారంటే మటుకు ఇది మట్టిలో ఉన్న వాటర్ కంటెంట్ ని అట్లాగే అట్టి పెట్టుకుని రూట్ రాట్ ఏర్పడటానికి కారణం అవుతుందండి నల్లమట్టి. అందుకోసం నల్లమట్టిని మాత్రం తీసుకోబాకండి. ఇసుక ఎర్రమట్టి తీసుకోండి. 1 వంతు ఎర్రమట్టి, 3 వంతులు ఇసుక తీసుకుని కొంచెం దాంట్లో వేపపిండి వేసుకోండి. వేపపిండి వేసుకుని మీరు మొక్క పెట్టేస్తారు కదా. పెట్టేసిన తర్వాత దీనికి ఏంటంటే కొంచెం మనకి ఎక్కువగా తడి ఉండేలాగానే చూసుకోవాలండి. ఎక్కువగా అంటే బాగా బురదగా కాదండి. ఇలా అంటే మనకి తడి అంటాలన్నమాట. ఇప్పుడు ఇలా అన్నాం అనుకోండి, మనకి ఏదైనా మట్టి అలాగా చేతికి టచ్ అవ్వాలి అంటే తడిగా ఉండాలన్నమాట. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, మొత్తం వాటర్ అంతా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏ చెట్టుకైనా సరే వాటర్ పోయండి అని ఉన్నాం కదా చాలా మొక్కలకి. కానీ దీనికి మాత్రం అలా కాదండి. ఆల్రెడీ కొంచెం తడి ఉండగానే ఆల్రెడీ మళ్ళీ నీళ్లు పోసేయాలన్నమాట. అలా తడిగా ఉంటేనండి ఇది ఫ్రెష్ గా, దీని పూలు ఫ్రెష్ గా ఉంటాయండి, చెట్టు కూడా ఫ్రెష్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. దీనికి వచ్చే రోగాలండి ఏంటంటే, ఈ వర్షాకాలం పెద్దగా జబ్బులు అయితే రావుగానండి. ఒకటి నా చెట్లోనే చూసానండి నేను, ఆకులు మెలి తిరిగిపోవటం అనమాట. ఇప్పుడు లీఫ్ కర్ల్ డిసీజ్ రావటం చూసాను. ఈ చెట్టుకి అయితే ఏమీ లేదండి. ఈ చెట్టు ఫ్రెష్ గా చాలా బాగుంది. అటువైపు ఉంది, నేను చూపిస్తాను ఆ చెట్టుకి ఎలా ఉంది, ఎలాంటి జబ్బు ఉంది ఏంటి అనేది. అలాంటి ఇది వచ్చినప్పుడు మీకు ఆర్గానిక్ సొల్యూషన్ ఒకటి చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. మజ్జిగ తీసుకుని ఒక ఏంటంటే మన రాగి చెంబు గాని రాగి పాత్రలో ఆ మజ్జిగ పోసేసి వారం 10 రోజులు అలా అట్టి పెట్టేసి తర్వాత వారం 10 రోజులు అయిపోయిన తర్వాత అది మనం వడపోసేసుకుని అండి మన స్ప్రేయర్ లో పోసేసి ఈ చెట్టుకి ఇచ్చేయాలన్నమాట. ఎక్కడ అయితే లీఫ్ కర్ల్ డిసీజ్ ఉందో అక్కడ పోసేసుకుని మొదట్లో కూడా కాస్త ఇచ్చామనుకోండి, అది తగ్గిపోతుంది అనమాట. అలా 2-3 సార్లు చేసామనుకోండి, ఇక మనకి ఆ జబ్బు అనేది రాదండి. ఇంకోటి ఏంటంటే పౌడరీ మిల్డ్యూ అనే జబ్బు ఒకటి వస్తుందండి దీనికి. ఇప్పుడు వచ్చేది శీతాకాలం కదా, శీతాకాలం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆ జబ్బు దీనికి. అది ఏంటంటే ఇప్పుడు ఆకుల మీద వచ్చేసి పౌడర్ లాగా తెల్లగా అలాగా మచ్చల్లాగా పౌడర్ లాగా ఉంటుందన్నమాట. దానికి ఏంటంటే సొల్యూషన్ వచ్చేసి పాలు, 1 కప్పు పాలు తీసుకున్నారనుకోండి, పచ్చి పాలైనా సరేనండి, కాసి చల్లార్చిన పాలైనా సరే, 1 కప్పు తీసుకుని దానికి 3-4 కప్పులు మామూలు ప్లెయిన్ వాటర్ తీసుకుని దాంట్లో కలిపేసేసి అది కూడా స్ప్రే చేయాలండి. ఎక్కడైతే పౌడరీ మిల్డ్యూ ఉందో మనకు అనిపించిందో అక్కడంతా స్ప్రే చేసేసుకుని కొంచెం మొదట్లో కూడా పోసారనుకోండి, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. అది కూడా 2-3 సార్లు చేయండి, తగ్గిపోతుంది. అదేంటి, ఇంకంతకంటే పెద్దగా దీనికి వచ్చే జబ్బులు ఏమి ఉండవండి. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు కాస్త తడిగా చెమ్మగా అట్టి పెట్టుకోవాలి. లేకపోతే మాత్రం ఈ చెట్లు మాటకి నీళ్లు లేకుండా మనం అశ్రద్ధ చేసామనుకో, నీళ్లు పోయకుండా ఇది వడిలిపోయి తొందరగా ఆకులు ఎల్లోయిష్ అయిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మాటికి అదే పునరావృతం అవుతా ఉంది అనుకోండి, వాటర్ పోయిపోవటం అశ్రద్ధ చేసాం అనుకోండి మనం, ఇక ఆ చెట్టు అలా అయిపోతుంది అనమాట, అంటే వడిలిపోతుంది. ఆ తర్వాత రికవర్ అవదండి. ఇది కేర్ చేయాలి, దీన్ని అలా చేయాలి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే దీనికి పార్షియల్ షేడ్ అవసరం అండి. ఫుల్ ఎండలో మాత్రం పెట్టకండి, ఇది తట్టుకోలేదు. ఫుల్ ఎండలో పెడితే గనక ఆకులు తట్టుకోలేవు, పూలు కూడా తొందరగా వడిలిపోయి
రాలిపోతాయి అన్నమాట, వడిలిపోతాయి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పూలు మనం ఇలా పూసినట్టు కోసేసుకుని మనము కోసేసామనుకోండి, ఇక మనకి గింజలు ఏర్పడవు అనమాట. ఇలా వదిలేసేసామనుకోండి, వదిలేసేస్తే ఈ ఆకులు రాలిపోయి కొన్నాళ్ళకి ఇక్కడ ఇది గింజలు ఏర్పడతాయి అనమాట. ఆ గింజలు మనకి ఎండిపోయి ఇప్పుడు yellowish-గా తయారైపోగానే మనం కోసేసుకోవాలండి. కోసేసుకోవటం కూడా జాగ్రత్తగా కొయ్యాలండి. మనం ఇలా టచ్ చేయగానే టపక్మని పగిలిపోతాయి అనమాట. ఇలా టచ్ అవ్వటమే ఆలస్యం. అది రెడీ అయిపోయింది అనుకోండి, ఇలా టచ్ అవ్వగానే పగిలిపోయి మన చేతికి కింద పడిపోతాయి అనమాట. ఇక అలా అది జాగ్రత్తగా తుంచుకుని మనం ఆ విత్తనాలు జాగ్రత్త చేసుకోవాలి. సీజన్ వచ్చిన తర్వాత అవి వేసుకుంటే మనం చక్కగా పూలు వస్తాయి అన్నమాట. దీంట్లో అండి ఇది ఒక్కటే కలర్ కాదండి, దీంట్లో వైట్ ఒకటి, పింక్ ఒకటి, రాణి పింక్ ఒకటి, చాలా కలర్స్ ఉన్నాయండి. అట్రాక్షన్ గా ఉంటుంది అన్ని కనుక ఉంటే గనక. కానీ మన దగ్గర 2 ఉండాల్సింది, ఇదిగో ఇది ఒకటే మనకి అందుబాటులో ఉంది ప్రస్తుతానికి అయితే. ఈ చెట్టు చూడండి అసలు ఎంత చక్కగా ఉందా, ముద్దుగా ఉంది కదా. ఒక్క దాంట్లో చూసారా ఎన్ని చెట్లు పెట్టాను నేను. ఇదిగోండి ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 పెట్టానా. మధ్యలోనేమో బోగడ బంతి పూలు చెట్టు పెట్టానండి. పెడితే ఏం చేసి ఈ ఉడతలండి చక్కగా తినేసేస్తున్నాయండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి చూసారా, ఇట్లా తినేస్తుంది అనమాట. ఈ కలరేనండి. ఇంకొకటి నేను పెట్టానని చెప్పాను కదా, ఈ కలరే. ఈ కలర్ కూడా పెట్టాను దీంట్లో. ఈ చిలక ముక్కు ఈ కలర్ మాత్రం పూయలేదు అని చెప్పాను కదా, ఈ కలరే అది. దీంట్లో మధ్యలో మాత్రం ఇది పెట్టాను, చుట్టూ అది పెట్టాను. ఇదిగోండి ఫ్రెండ్స్, లీఫ్ కర్ల్ డిసీజ్ దీనికి కూడా వస్తాను చూసారా. ఇదిగోండి ఇదేనండి, మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇది చూడండి ఇలా కర్ల్ అయిపోతున్నాయి అనమాట. ఇదిగోండి చూసారా, ఇప్పుడేనండి దీనికి సొల్యూషన్ ఇచ్చాను, ఇందాక 1 hour అయిందండి. ఇదిగోండి ఇది చూసారా, ఇక్కడ మజ్జిగ సొల్యూషన్ అండి. ఇప్పుడు రాగి పాత్రలో మనం మజ్జిగ సొల్యూషన్ చేయమని చెప్తాను కదా నేను, అలా అది ఇవ్వాలండి అని చెప్తాను కదా, అది ఇచ్చాను. ఇందాకే పచ్చిమిర్చి చెట్లకి, దీనికి, టమాటా మొక్కకి అన్నిటికీ ఇచ్చానండి. చూడండి ఎలా కర్రలు అయిపోతున్నాయో. దీనికి కెమికల్ సొల్యూషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. దీని కెమికల్కి వెళ్ళాలనుకుంటే కనుక మీరు తొందరగా మనకి రిజల్ట్ కావాలంటే కెమికల్కి వెళ్ళిపోవడం బెటరు. కెమికల్కైనా వెళ్ళొచ్చు. మీరు ఆర్గానిక్గా చేసుకుందాం అనుకుంటే కనుక ఆర్గానిక్గా కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఒక్కసారి కనుక మన గార్డెన్లో పెట్టుకున్నామంటే ఇక ప్రతి సంవత్సరం మనము ఈ గింజలతోటి ప్రతి సంవత్సరం ఇవి మనము మన గార్డెన్లో పెంచుకోవచ్చండి. ఒక్కసారి మనం తెచ్చుకుంటే చాలు ఈ విత్తనాలు. ప్రతి సంవత్సరం ఇక ఉన్నట్టేనమాట మన గార్డెన్లో. అది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి ఫెర్టిలైజర్స్ ఏం వేయాలంటే నేను డిఏపి వేసానండి. దీనికి నేను డిఏపి వేసిన తర్వాత ఇంకా ఎక్కువ మొగ్గలు వచ్చినాయి అనమాట. మీరు ఆర్గానిక్గా కనుక చేసుకుందాం అనుకుంటే మటుకు ఇది కంపోస్ట్ ఇవ్వచ్చండి. మన ఇంతకుముందు మన దీంట్లో ఉంది చూడండి, మనం వీడియోస్లో ఉంది కంపోస్ట్, అది ఇవ్వచ్చు. బోన్ మీల్ ఒకటి వేసుకోవచ్చండి. ఇది మీరు కెమికల్స్ వేయాలి అనుకుంటే కనుక వేయడానికి అభ్యంతరం లేకపోతే మాత్రం ఎన్పీకే కానీ డిఏపి కానీ వేయచ్చు. వేస్తే బాగా ఎదిగి బాగా పూలు పోస్తాయి అనమాట. ఇదండి ఈ చెట్టు పెంపకం విధానం అండి. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే గనక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ అండి.